నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు కీలక దశ ప్రారంభమైంది. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ను ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా చేపట్టింది. నల్గొండ నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు పంపుతాం అంటున్న నోడల్ అధికారి శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ పరిధిలో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతంతో పాటు జిల్లాధికారి నోడల్ అధికారి ఉన్నారు. సార్, 48 గంటల ముందే ఇక బయట ఓటర్ల వరకు కూడా ఇక్కడ ఉండొద్దంటూ ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టారు, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా పోలింగ్ తీసుకురావడానికి ఏమన్నా కొనసాగుతున్నాయా? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి 48 అవర్స్ బిఫోర్ అందరిని కూడా లోకల్ నాన్ ఓటర్స్ అందరిని కూడా బయటకు పంపించడం జరిగింది అని అటువంటి సమాచారం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నాన్ ఓటర్స్ అందరు ఎవరు కూడా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారని కానీ అటువంటి ఎక్కడ సమాచారం లేదు. సమాచారం ఉన్నట్లయితే అయితే కంప్లైంట్స్ ఏమి వచ్చినా కూడా వాటి మీద సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీల్ చైర్ ఏర్పాటు ఉంది. మరి మనం దగ్గర నుంచి రావడానికి కూడా ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా దివ్యాంగులందరూ కూడా ఓటేసుకోవడానికి సరైనటువంటి అంటే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఏంటంటే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఏసీఎల్పీ గారు కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీరందరూ కూడా ఓటు హక్కు రేపు మార్నింగ్ 7 o'clock నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీరు మరి మీ అందరూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేసి మీకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి మరి ఓటు హక్కు వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక చెప్పండి, ఇప్పటివరకు నల్గొండలో నగరంలో ఉన్నటువంటి 48 డివిజన్ల పరిధిలో డబ్బు మద్యం బాగా పంపిణీ జరుగుతున్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందాయి. దానిపై ఎలాంటి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి, ఆ కట్టడికి ఏం జరుగుతుంది? ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎంసీసీ టీము, అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీము, ఎస్ఎస్టీ టీము 24/7 కంటిన్యూషన్గా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రేపటి వరకు కంటిన్యూషన్ పరిశీలన జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అలాంటి కంప్లైంట్ వచ్చిన వెంటనే అక్కడ పరిశీలి చేసి సంబంధితులపై వెంటనే చర్య తీసుకోబడుతుంది ఎన్నికల నిబంధనల మేరకు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ప్రజలకు తాగునీరు కావచ్చు, శానిటైజేషన్ సంబంధించి కావచ్చు, పోలింగ్ బూత్లలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఫెసిలిటీస్ మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు కల్పించడం జరిగింది అన్ని చోట్ల కూడా. జిల్లా ఎన్నికల అధికారులంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.